మొత్తం పోయింది. గట్టే విక్తారు అన్న కొంచెం ఉంటుంది అటు ఓలుందక్క. మెల్లగా మెల్లగా అక్క. भाई साहब చెప్పనే వాడి మళ్ళీ గడ్డ వాడిరా రెండు ఛత్రి శశి ఛత్రి చెప్తున్నది. అందరూ చూస్తున్నారు. మమ్మల్ని ఓటు ఖచ్చితంగా కూడా ఆదుకుంటారు. కానీ మీకు దయచేసి మీకు 2 గాళ్ళు మొక్త అక్క. నువ్వు అక్క 2 గాళ్ళు మొక్త నేను. కానీ కాకపోతే మీకు మాకు దయ చేయాలి. మా ఇంట్లో కొలుపుతున్నాయి, మా ఫ్రిడ్జ్లు వేయినాయి, మా టీవీలు వేయినాయి, అన్ని రకాలవి వేయి. మా టీవీలు వేయినాయి, ఫ్రిడ్జ్లు వేయినాయి, బండ్లు ఉన్నాయి. ఆ బండ్లు కొనుక్కున్నాం. ఇప్పటి 3 రోజులు ఒక బండి తీసుకున్నా, బండి వేయినాయి. ఎంతమంది బండి వేయినాయి, మొత్తం వేయినాయి, టీవీలు వేయినాయి, ఇబ్బంది వేయినాయి, అన్ని వేయినాయి. కట్టబట్టు మాకు సాయం ప్రతిదీ కోల్పోయి కట్టుబట్టల మీద ఈ స్కూల్కి వచ్చింది. ఈ స్కూల్ కనుక సెంటర్ ఇవ్వకుంటే వీళ్ళ బతుకులు ఆగమైపోయి. కాబట్టి G+1 G+2 ఇళ్ళెక్కన నిర్మాణం చేయించి G+3 అవసరం అనుకుంటే నిర్మాణం చేయించి ఫ్యూచర్ లో మాట్లాడుతున్నారు కలెక్టర్. కాబట్టి వాళ్ళ పిల్లల కోసం కట్టుబట్టల మీద వచ్చింది. వాళ్ళకి ప్రయత్నం చేయించండి. ఆ పని చేయండి. కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది. గవర్నమెంట్ ప్లేస్ లో 3 బెడ్రూమ్ కట్టే విధంగా ఉండాలి. నాకు బాధ అంటే ఎప్పుడు చెరువులు లేవుతూనే ఉంటాయి. నాకు 3వసారి చెరువులు మా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్, చెర్లపల్లె, విస్తార్పల్లె ప్రజలందరూ కూడా ఇండ్లకు నీళ్లు రావడం వల్ల కట్టుబట్టలతోని కొట్టుమిట్టులాడుతున్న సమయంలో మా బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒకటై వివేకానంద స్కూల్ యాజమాన్యం సహకారం తీసుకొని, వారి బస్సుల సహకారం తీసుకొని ఈ ప్రజలందరినీ కూడా క్షేమంగా వివేకానంద స్కూళ్ళకి చేర్చడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బొడిగే శోభక్క గాలన్నగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నా. కట్టుబట్టలతోని 3 గ్రామాల ప్రజలు పొట్ట చేత పట్టుకొని మరి వివేకానంద స్కూల్లో ఇవాళ బిక్కుమని చూస్తుండ్రు. నష్టపోయిన ఇళ్లను, వాళ్ళ నష్టపోయిన వస్తువులను, తిండిని కూడా అధికారులతోని అంచనాలు వేయించి, అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు వివేకానంద స్కూల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక బెడ్షీట్, కప్పుకునే చెద్దర్లు,
ఎన్ని రోజులు వీళ్ళు ఇక్కడ ఉన్నా కానీ అన్ని రోజులు గవర్నమెంటే 3 పూటలు భోజనం పెట్టి అదే విధంగా అధికారులను ఆదేశించి వాళ్ళ ఇల్లు నష్టపోయినరా, వాళ్ళు ఏం నష్టపోయినరో అంచనాలు వేసి నష్టపరిహారం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 3 గ్రామాల ప్రజలు ఆదుకోవాలని బొడిగె శోభక్క గాలన్నగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ప్రతి వర్షాకాలంలో ఇదే ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డబల్ బెడ్రూమ్లు క్వాలిటీతో కట్టించి వీళ్ళందరినీ కూడా డబల్ బెడ్రూమ్లకు పంపివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ పక్షాన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.